ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 2 తెస్సలోనిలకు 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. ఇక్కడ మనము 3 పదాలను అండర్లైన్ చేసుకోవాలి. నమ్మదగినవాడు, స్థిరపరచి, కాపాడును. మన దేవుడు నమ్మదగిన దేవుడు. వాక్యంలో ఉంటుంది, ఈవెన్ దో వీ వర్ అన్ఫెయిత్ఫుల్, మనం అవిశ్వాసులమై ఉండగా కూడా ఆయన మన పట్ల విశ్వాసము గల దేవుడు. అంటే మనకు ఇచ్చిన వాగ్దానంని నెరవేర్చేంత వరకు విడిచిపెట్టే దేవుడు కాదు. అంత నమ్మకంగా మన పట్ల ఉంటాడంట, అంత కృప చూపిస్తాడు, అంత ప్రేమ చూపించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి నమ్మదగిన దేవుడని మనందరికీ తెలుసు. స్థిరపరచడం అంటే ఏంటి, కాపాడడం అంటే ఏంటి? స్థిరపరచడం అంటే ప్రతి విషయంలో భూమిని ఒక మాట సెలవిచ్చగానే అది స్థిరపడిపోయింది. అంటే దేవుని మాటకు లోబడి స్థిరంగా నిలబడింది. భూమి, ఆకాశము, సూర్యుడు, సముద్రాలు అన్నీ స్థిరంగా ఉన్నాయి. దేవుడు ఒక మాట పలికితే చాలు స్థిరపడిపోతాయి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక మాట పలికాడు, స్థిరపడిపోయాము. మరి స్థిరపరచడమే కాదు, ఆ స్థిరత్వంలో నుంచి దుష్టత్వం నుండి కాపాడుతాడంట. అనారోగ్యం అన్న దుష్టుడు, అంధకార చీకటి శక్తులు అన్న దుష్టుడు, మరి ఇంకా అప్పుల బాధ అన్న దుష్టుడు, ఇంకా సమస్యలు తీరలేని అనేకమైన దుష్ట శక్తుల నుండి, ఆ దుష్టత్వము నుండి, అపవాది నుండి విడిపిస్తాడని వాక్యం సెలవిస్తుంది. నమ్మదగిన దేవుడు, స్థిరపరిచే దేవుడు, కాపాడే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనము దేవుడిని ఎన్నుకోలేదండి, ఆయన మనలను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితంలో నెరవేరిందని గట్టిగా ఏమని చెప్దాం. మే ది లార్డ్ బ్లెసెస్ అండ్ గివ్ us peace. Have a fruitful day.